నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఒక బెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మనం కొంచెం క్రియేటివ్గా ఆలోచించాలే కానీ ఎన్ని బిజినెస్ ఐడియాస్ కనిపిస్తాయో మన చుట్టూ. పర్టికులర్గా సీజనల్ వైజ్గా కూడా మనం కొన్ని బిజినెస్లు చేయొచ్చు. అందులో భాగంగా మనకు వచ్చేస్తుంది భాద్రపద మాసంలో వినాయక చవితి. ఎన్ని రకాల గణపతులు మనం చూస్తామో. అయితే పర్యావరణానికి ఎటువంటి హాని చేయకుండా ఉండేటువంటి మట్టి గణపతులు అయితే చాలా బాగుంటుంది కదా. ఇవే మనం బిజినెస్ చేసుకోవచ్చు. ఆ విగ్రహాలను మీరు సేల్ చేయొచ్చు. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలను కూడా మీరు పొందవచ్చు. మరి ఇంతకీ ఎలా, ఎక్కడ తీసుకోవాలి అని అంటే ఆ వీడియో ఇన్ఫర్మేషనే ఇవాళ నేను మీకు ఇస్తున్నాను అనమాట. ఇంతకీ ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఎవరైతే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో భాగంగా నేను వచ్చేసాను శ్రీరుద్ర పూజా ఐటమ్స్ స్టోర్ దగ్గరికండి. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. పూజా సామాగ్రి ఏదైనా సరే అందుబాటులో ఉంటుంది. ప్రత్యేకించి ఇక్కడ గణపతి విగ్రహాల్ని వీళ్ళు వేరే ప్రాంతంలో తయారు చేయించి ఇక్కడ వాటికి ఇంకా తుది మెరుగులు దిద్దుతారనమాట. ఇక్కడి నుంచి మనం హోల్సేల్లో తీసుకుని వెళ్ళొచ్చు. అతి తక్కువ ధరలోనే ఉంటాయి. ప్రత్యేకించి అన్ని రకాల పూజ ఐటమ్స్ అండి. కేవలం పూజకి అంటే విగ్రహం మాత్రమే కాదు, కొన్నే కాదు, పూర్తిగా ఒక సెటప్. వినాయకుడిని పెట్టాలంటే ఏ విధంగా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవాలో కూడా ఇక్కడ మనకి కంప్లీట్ సెటప్ దొరికేస్తుంది. మనం తీసుకెళ్ళి అలా ఇంటి దగ్గర లేకపోతే మన వీధిలో అలా పెట్టేయచ్చు అనమాట. సో ఇక్కడ ఉండి మాట్లాడే కన్నా మీకు డైరెక్ట్గా విగ్రహాలు చూపిస్తే మీరు ఎలా బిజినెస్ చేసుకోవచ్చు, ఐడియాస్ అన్ని చెప్తే బాగుంటుంది కదా. ఇంకా లేట్ ఎందుకు, లోపలికి వెళ్ళిపోదాం రండి. ఇక లోపలికి వచ్చేసాం. ఒక మాట చెప్పాలి, శ్రీరుద్ర వారిది అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. ఇక్కడ దొరకని పూజ వస్తువు అంటూ ఏం లేదంటే పూజ ఐటమ్స్, పూజకి కావాల్సిన ఒక్కటి కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అయితే ఇవాంటి వీడియోలో నేను మీకు చూపించాలనుకుంటున్నది వినాయక విగ్రహాలు కాబట్టి వినాయకుడి మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. వీళ్ళకి ఆల్రెడీ వేరే దగ్గర విగ్రహాలు తయారై వస్తాయి అనమాట. వచ్చినటువంటి ఆ మట్టి విగ్రహాలకి ఇంకా ఏ విధంగా మెరుగులు దిద్దుతారో, ఆ నెక్స్ట్ వర్క్ ఏంటి, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, కంప్లీట్ గా మనం కొనుక్కునే వరకు అనేది చూపిస్తాను. లేట్ ఎందుకు, వెళ్దామా మరి. మనం నిత్యం వాడే పూజా సామాగ్రి తయారీలో అగ్రగామిగా ఉంది శ్రీరుద్ర. ప్రత్యేకించి వినాయకుడి మట్టి విగ్రహాలైతే భారతదేశ వ్యాప్తంగా ఎన్నో చోట్ల అమ్ముడుపోతూ ఉంటాయి. ఇంకా చెప్పాలి అనంటే దగ్గర దగ్గర 2 లక్షలకు పైగా వినాయక విగ్రహాలని వీరు సీజన్ ప్రకారంగా సేల్ చేస్తూ ఉంటారు. జై గణేష. ఎంత బుజ్జిగా ఉన్నాడో కదా గణపతి. ప్యూర్ మట్టితో తయారు చేసిన గణపతి అండి. శ్రీరుద్ర వారు ప్రత్యేకంగా వీటిని లక్షల్లో విగ్రహాలు తయారు చేయిస్తారు. వివిధ సైజెస్ లో మనకు ఉంటాయి. కేవలం ఇంతే అని కాదండి, పెద్ద పెద్ద విగ్రహాలు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది శాంపుల్ అనమాట. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ కూడా ఏమాత్రం అలంకరణ లేకుండా జస్ట్ మట్టి విగ్రహాల లాగానే ఉన్నాయి. కానీ వీటికి ఇక్కడ అలంకరణ చేస్తారనమాట. సాధారణంగా మనం ఇంటి దగ్గర చేసుకోవటం వేరు, కానీ ఇంకా ఆభరణాలన్నీ వేస్తే చాలా బాగుంటుంది కదా. పెయింటింగ్స్ కానీ అవి కూడా న్యాచురల్ కలర్స్ తోనే వేస్తారు. అవన్నీ కూడా ఇక్కడ ప్రాసెస్ ప్రకారం స్టెప్ వైజ్ జరుగుతాయి. అవి నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇలా వస్తుంది అనమాట విగ్రహం. దీనికి అసలు ఎలా మెరుగులు దిద్దుతారో చూద్దాం. ఏంటి చాలా బిజీగా నేను పెయింట్ చేసేస్తున్నాను అనుకుంటున్నారా? ఎస్, ఒక్కసారి ఇక్కడ చూడండి. వీళ్ళంతా కూడా చేసే పని ఇదే. ఫస్ట్ ఏదైతే మట్టి విగ్రహం ముందు వస్తుందో మనకి ఇలా మొత్తం న్యాచురల్ కలర్స్ తోటి ఇలా ఫిల్ చేస్తారనమాట. పంచకి ఒక కలరు, పై పంచకి ఒక కలరు, అలాగే ఆభరణాలకి వీటికి గోల్డ్ కలర్, ఇలా మొత్తం కలరింగ్ పెయింటింగ్ చేసేది ఫస్ట్ స్టెప్ ఇక్కడే. పెయింటింగ్ కంప్లీట్ అయిపోయింది. పూర్తిగా రంగులు అద్దేశాము. నార్మల్ మట్టి విగ్రహాన్ని ఎంత కళగా ఉందో చూసారా. మనకి వేసిన ఈ పెయింట్ ఆరడానికి జస్ట్ 10 minutes చాలు అంతే. అందుకే బయట కూర్చున్నారు వీళ్ళు.
కొంచెం ఆ గాలి తగిలి తొందరగా ఆరిపోతుంది. ఆ తర్వాత ప్రాసెస్కి ఈ విగ్రహాన్ని పంపించేస్తారనమాట. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నది ఏంటంటే జ్యువెలరీ వర్క్. ఆభరణాలు అంత దగదగా మెరిసిపోతాయి కదా వినాయకుడికి పెట్టినప్పుడు, ఎలా ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడే తయారు చేస్తారనమాట. కంప్లీట్ గా వినాయకుడి జ్యువెలరీ మేకింగ్ ఇక్కడే జరుగుతుంది. ఇది కొంచెం చెవులకి వాటికి పెట్టడానికి, అలాగే తొండం దగ్గర పెడతారు కదా చేతులకి కానీ, లైక్ ఇంకొంచెం పెద్దవి, అంటే విగ్రహాల సైజు పెద్దవి అని అన్నప్పుడు మనకి ఏంటంటే ఇది ఇంకొంచెం పెద్దవి అనమాట. విగ్రహాల సైజు మనకి జస్ట్ 1 feet నుంచి దగ్గర 6-7 feet వరకు ఉన్నాయి కదా, వాటికి సరిపోయేలాగా కొంచెం పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ లాగా అలా పెడతారు కదా, వాటికి తగ్గట్టుగా ఇవన్నీ కూడా స్వయంగా చేతులతో వీళ్ళు తయారు చేస్తారు. ఇలా మెటీరియల్స్ ఇవన్నీ తెచ్చి ఇలా మనం ఇంటికి తీసుకొచ్చాక అంత టైం మనకు ఉండదు కదా, సో ఇక్కడే వీళ్ళు ఇలా రెడీ చేసి చక్కగా నిండుగా గణపతిని మనకి సేల్ చేస్తారనమాట. సో ఇలా రకరకాలుగా చిన్న చిన్న ప్యాచెస్, ఇది రింగ్స్ ఇవన్నీ దగ్గర గ్లూతోనే ఇవి అతికిస్తారు కాబట్టి ఒక 1/2 hour to 40 minutes కంప్లీట్గా ఆరిపోతుంది. దీని తర్వాత స్వామికి వస్త్రాలు కూడా ఇక్కడే స్టిచ్ చేస్తారు, అవి ఎలాగో చూపిస్తాను పదండి. స్వామివారికి అంటే ఆ బొజ్జ గణపతికి వస్త్రాన్ని ఇక్కడే స్టిచ్ చేస్తారండి. చూసారు కదా, ఇలా మాక్సిమం మీకు ఇక్కడ లేడీసే కనిపిస్తారు అందరూ కూడాను. ఒక్కొక్క సెక్షన్ దగ్గర ఇద్దరు ముగ్గురు వర్క్ చేస్తూ ఉంటారనమాట. సో దీనికి ఏంటంటే లేస్ అటాచ్ చేసి ఇక్కడ కుడుతున్నారు. ఇది సాటిన్ క్లాత్, కలర్స్ క్లాత్, అన్ని రకాల పంచులు లేకపోతే పై వస్త్రం కానీ స్వామికి ఇలా తయారు చేస్తారు. ప్లెయిన్ అయితే ఇలా ఉంటుంది, దీనికి లేస్ అటాచ్ చేస్తారనమాట. కేవలం ఒకటే కలర్ కాదండి, అన్ని రంగులు స్వామివారికి ఇష్టమే కదా బొజ్జ గణపయ్యకి. సో ఇందులో భాగంగా దీనికి ఏంటంటే ఇలా డిఫరెంట్ కలర్స్ సాటిన్ క్లాత్ తీసుకుంటారనమాట. సాఫ్ట్గా ఉంటాయి ఇవి టెక్స్చర్ మనకి. సో వీటికి లేస్ని అటాచ్ చేస్తున్నారు, ఇక్కడ చూడొచ్చు క్లోజ్లో. లేస్ అటాచ్ చేసిన తర్వాత ఇగో ఇలా రెడీ అవుతుంది. సో ఇలా పై పంచె ఇలా వేస్తారు కదా దానికి, లేకపోతే దీన్ని కొంచెం ఇలా ఫోల్డ్ చేసి పంచెలకు కూడా కడతారు. అది నెక్స్ట్ ప్రాసెస్ అనమాట, అది కూడా చూపిస్తాను. పూర్తిగా ఆరిపోయింది పెయింట్ వేసిన తర్వాత. నేను మీకు జ్యువెలరీ మేకింగ్ చూపించానంటే ఎలా తయారు చేస్తారో అది, దాంతోపాటుగా స్వామివారికి వేసేటువంటి పై వస్త్రం ఏదైతే ఉందో అవి స్టిచ్చింగ్ చూపించాను కదా, అవన్నీ కూడా ఆ మెటీరియల్ అంతా ఇక్కడికి వస్తాయండి. ఇది మెయిన్ ఏరియా. ఇక్కడ ఏంటంటే జ్యువెలరీ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ స్టిక్ చేస్తారనమాట, గ్లూ యూస్ చేస్తారు. చాలా వేడిగా ఉంటుంది, ఇక్కడ పవర్ ఉంది కాబట్టి దీనికి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ గ్లూ వస్తుంది. ఇది కామన్గా మనం ఇంట్లో యూజ్ చేసుకునేది ఏమైనా అతికించడానికి అని చెప్పి దీంతో అతికిస్తారనమాట. ఇగోండి ఇక్కడ అతికిస్తున్నారు. ఇలా మొత్తం కట్ చేసి పెట్టారనమాట. ఇవన్నీ కూడా జ్యువెలరీ, అవన్నీ కూడా ఇలా ఒక్కొక్కటి అతికిచ్చేస్తారు. కిరీటం అంతా కూడా ఇలా మెరుస్తూ ఉంటుంది. వీటన్ని ఆభరణాలన్నిటికి కూడా వేస్తారు, మెడలో నగలకి, అలాగే ఇక్కడ కాళ్ళ దగ్గర, వీటన్నిటికీ కూడా ఇవి ఇలా స్టిక్ చేస్తారనమాట. జ్యువెలరీ అంతా కూడా స్టిక్ చేసేసిన తర్వాత ఇక వస్త్రం, ఇందాక మీకు చూపించాను కదా సాటిన్ క్లాత్ ఏవైతే ఉన్నాయో అవి లేస్తో పాటుగా విడిగా లేసెస్ని కూడా నీట్గా ఇలా ఆభరణాలు ఉన్నట్టుగా పెడుతున్నారు ఆ గ్లూ సహాయంతో. అలాగే క్లాత్ని కూడా అలా అతికిచ్చేస్తారనమాట, ఎక్కడ ఊడకుండా. ఇవ్వండి ఇక్కడ పెడుతున్నారు చూడండి. ఓకే, చూసారుగా ఆభరణాలు అంటే కిరీటం, ఈ జ్యువెలరీ అంతా పెట్టేశారు. అండ్ దాంతోపాటుగా వస్త్రాలు కూడా రెడీ అయిపోయాయి. వేసిన తర్వాత ఇలా మళ్ళీ ముద్దుగా ఉంది కదా, కానీ అప్పుడే అయిపోలేదు, ఇంకా పెండింగ్ ఉంది. ఇంకా తుది మెరుగులు దిద్దుతారనమాట. ఆ తర్వాత ప్యాకింగ్కి వెళ్ళిపోతుంది. ఆ ప్రాసెస్ కూడా చూద్దాం. హార్డ్లీ ఇదంతా అవడానికి ఒక 10-15 నిమిషాలు పడుతుందండి. జ్యువెలరీ ఒక్కొక్కటి స్టిక్ చేసి నెమ్మదిగా అది ఆరటము, ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా అలా చూస్తూ నీట్గా ఒక్కొక్కటి కూడా చేస్తూ ఉన్నారు. చాలా ఓపికగా చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. వావ్, ఎంత బాగుందో చూడండి. ఇంతకటి వరకు కేవలం ఈ కిరీటం దగ్గర ఈ ఆభరణాలు, వస్త్రం ఇవి మాత్రమే చూసాము. ఇంకాస్త ఎక్కువగా జ్యువెలరీ వేశారు అట్రాక్టివ్గా కనిపించేందుకు. ఇలా తొండం దగ్గర, ఈ మెడలో వేసుకునే నగలు ఇవన్నీ. సో దీని తర్వాత ఇంకా ప్యాకింగ్. ఇలా ప్యాక్ చేసేసి నెక్స్ట్ ఒక బ్యాగ్లో సేల్కి వెళ్ళిపోతుంది అనమాట. ఎక్కడైతే సేల్ చేస్తారో అలా వెళ్తుంది. మనం ఎవరైనా పర్చేస్ చేసుకోవాలన్నా కూడా ఆ ప్యాక్ తోటే మనకి అందుబాటులో ఉంటాయి.
శ్రీరుద్ర వారి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో దగ్గర చూసుకుంటారండి స్టాఫ్ మొత్తంలో 95% వరకు మహిళలే ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా జ్యువెలరీ, అలాగే ఆ క్లాత్ తయారు చేయాలంటే అవి అతికిస్తూ ఉంటారన్నమాట విగ్రహాలకి. ప్రత్యేకించి మనం చూసేది సీజనల్ వైజ్ గా చూసుకుంటే ఒక 15 రోజుల ముందో నెల ముందో వినాయక విగ్రహాలు బయట కనబడుతూ ఉంటాయి. కానీ శ్రీరుద్రలో మాత్రం 365 రోజులు వినాయక విగ్రహాల తయారీ జరుగుతూనే ఉంటుంది. ఈ వినాయక విగ్రహాల తయారీ అనేది ఎంతో పవిత్రమైన పని అండి. ప్రత్యేకించి ఇక్కడ శ్రీరుద్రాలో ఎంతో నియమ నిష్ఠలతో ఈ విగ్రహాలు ఇలా తయారు చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే మరీ ముఖ్యంగా ఇక్కడ 95% వరకు లేడీసే వర్క్ చేస్తారన్నాను కదా. లేడీస్ కి ఇబ్బంది ఉండే ఆ 3 రోజులు ఇక్కడ ఖచ్చితంగా లీవ్ ఇచ్చేస్తారు. అది కూడా పెయిడ్ లీవ్ ఉంటుందన్నమాట. సో అటు మహిళల్ని కూడా గౌరవిస్తూ మన సాంప్రదాయాలను కూడా గౌరవిస్తోంది శ్రీరుద్ర. కేవలం వినాయక విగ్రహాలు తయారే కాదండి, మన నిత్యం అవసరమైనటువంటి పూజా సామాగ్రి ఏవైతే ఉన్నాయో వాటిని వీరు సొంతంగా మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా వీళ్ళకంటూ కొన్ని అవుట్లెట్స్ కూడా ఉన్నాయి. వివిధ సూపర్ మార్కెట్స్ లో కూడా మనకి శ్రీరుద్ర పేరుతో పూజా ఐటమ్స్ అందుబాటులో ఉంటాయి. హోల్సేల్ లోనే కాదు, సింగిల్ లేకపోతే 2 విగ్రహాలు మీకు కావాలన్నా వివిధ సూపర్ మార్కెట్స్ లో మీరు కొనుక్కోవచ్చు. వావ్, అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఎంత బాగున్నాయి కదా గణపతి విగ్రహాలన్నీ కూడా. చిన్న చిన్నవి, పెద్దవి అలాగే ఉన్నాయి, చిన్నవి అలాగే ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూస్తున్న దగ్గర 5 feet వరకు ఉందండి ఈ విగ్రహం. ఇవేంటంటే కంప్లీట్ గా ఉన్నటువంటి జ్యువెలరీ. ఫస్ట్ అయితే కేవలం ఇలా మట్టి ఎలా ఉందో ప్లెయిన్ గా విగ్రహం అనేది ఇక్కడికి వస్తుంది. అక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి స్టాఫ్ ఎంత అందంగా తీర్చిదిద్దుతున్నారో చూడొచ్చు. వస్త్రాలు కావచ్చు, ఇక్కడ తీసుకున్న ఎల్లో కలర్ కానీ రకరకాల అన్ని కలర్స్ యూస్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ తలపాగా అంటే ప్రాంతాన్ని బట్టి వినాయకుడిని అలా రెడీ చేస్తూ ఉంటారు కదా, ఈ ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో అలా అనమాట. ఇవి ముంబై సైడ్, పూణే సైడ్ ఎక్కువగా ఇలాంటివి పంపిస్తారు. అంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వీళ్ళు సేల్ చేస్తారు కాబట్టి అక్కడక్కడ ప్రాంతాన్ని డిమాండ్ బట్టి కొంతమంది ఏమో కంప్లీట్ గా కిరీటం లాగా చేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో రకరకాల రూపాల్లో ఆ గణపతిని మనం కొలుచుకుంటూ ఉంటాం అలా అనమాట. ఇక్కడ మాక్సిమం నాకు కనిపించినవి అయితే నార్మల్ గణపతి ఏ విధంగా ఉంటారో అలా కూర్చుని అలాగే విగ్రహాలే ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా వీళ్ళు సొంతంగా వీళ్ళు తయారు చేసింది, ఓపికగా కూర్చుని తయారు చేస్తారు. గ్లూతో ఇవన్నీ స్టిక్ చేసినవి అనమాట. మొత్తం తొండమంతా, ఇక్కడ నామం కావచ్చు, ఈ ఆభరణాలు ఇవన్నీ స్వామికి వేసిన ఇగో యజ్ఞోపవేతం, ఇది కూడా మొత్తం జ్యువెలరీతో ఉంది. వడ్డానం, కాళ్ళ వరకు, పైనుంచి కాళ్ళ వరకు కూడా ఇదంతా వీళ్ళు తయారు చేసింది. సో ఇవన్నీ ఎంత చక్కగా ఉన్నాడో గణపతి. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా ఆల్రెడీ రెడీ అయిపోయి రెడీ టు డిస్పాచ్ అనమాట. ఇక డెలివరీకి పంపించేస్తున్నటువంటి విగ్రహాలు ఇవన్నీ. శ్రీరుద్రాలో ప్రత్యేకించి 6 ఇంచుల దగ్గర నుంచి 6 feet వరకు వినాయక విగ్రహాలు అందుబాటులో ఉంటాయండి. 150 రూపాయల నుంచి ప్రారంభిస్తే 20,000 రూపాయల వరకు కూడా మనకి విగ్రహాలు అందుబాటులో ఉంటాయి. మనకి కావాల్సిన సైజులో, మనకు నచ్చిన రూపంలో ఆ గణపతిని శ్రీరుద్రలో కొనుక్కుని వెళ్ళొచ్చు. ఇలా ఎన్నో రకాల గణపతులు శ్రీరుద్రలో హోల్సేల్ ధరకే అందుబాటులో ఉన్నాయి. వినాయక చవితికి ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడేంటి వినాయక విగ్రహాలు, అది కూడా మట్టి విగ్రహాలు ఎంత చక్కగా అలంకరించున్నాయి, ఇవి కొనుక్కోండి అని, బిజినెస్ చేయండి అని చెప్తున్నాను అనుకుంటున్నారా? అస్సలు టైం లేదండి. బిజినెస్ పర్పస్లో చూస్తే గనక మనం పండగకి కొన్ని రోజులు, వారాలు ముందే ఉండాలి. కాబట్టి ముందు జాగ్రత్తగా మీకు చెబుతున్నాను. ఎందుకు అనంటే ఇప్పటి నుంచి మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే మీరు ఎక్కడెక్కడ సేల్ చేయాలని కానీ, ఫస్ట్ మీరు బిజినెస్ చేయాలంటే కొనుక్కోవాలి కదా విగ్రహాలన్నీ కూడా. వాటికి ఇదే పర్ఫెక్ట్ టైం అనమాట. ముందే మీరు బుక్ చేసుకోవచ్చు. ఇన్ని కావాలని మీరు ఆర్డర్ ఇవ్వండి. శ్రీరుద్రలో ఎన్నో విగ్రహాలు అందుబాటులో ఉంటాయి, ఇంకా రెడీ అవుతున్నాయి కూడా. అవన్నీ మీరు జస్ట్ ఒక కాల్ చేస్తే చాలు, మీకు ఎక్కడికి రావాలి, ఏంటి, ఎలా తీసుకోవాలని చెప్తారు. మీకు స్క్రీన్ మీద అడ్రస్ కూడా నేను డిస్ప్లే చేస్తాను, అలాగే ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాను. కాల్ చేసి వివరాలు కనుక్కోండి. శ్రీరుద్ర గారు హోల్సేల్ బిజినెస్ ని ఎంకరేజ్ చేయడంలో భాగంగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారండి. ఎందుకు ఇది చాలా స్పెషల్ ఆఫర్ అని కూడా చెప్పొచ్చు. ఏంటి అని అంటే, మీరేమి ఇంత బడ్జెట్ లోనే కొనాలి, ఇన్ని విగ్రహాలు కొనాలని రూల్ ఏం లేదు. రోజులు అండి, అంటే మరీ ముఖ్యంగా చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, కొన్ని విగ్రహాలే మేము సేల్ చేసుకుంటాం అని అనుకునే వాళ్ళకి మీ బడ్జెట్ అది ఎంతైనా సరే, 10,000, 20,000, ₹1,00,000 ఇలా ఎంతైనా కూడా మీ బడ్జెట్ చెప్తే దానికి తగ్గట్టుగానే ఎంకరేజ్ చేస్తూ అన్ని విగ్రహాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. లిమిట్ అంటూ ఏం లేదు, ఇన్నే కొనాలి, ఇంత బడ్జెట్ లో కొనాలి అని. ఇది నిజంగానే ఒక స్పెషల్ ఆఫర్ కదా. ఓకేనండి, ఇక ఎండ్ పాయింట్ కి వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ సేల్ కి తీసుకెళ్లిపోతారనమాట. ప్యాకింగ్ అనమాట, కంప్లీట్ గా ప్యాక్ అయిపోయి రెడీ టు సేల్ దగ్గర ఉన్న స్టేజ్ ఇది.
సో ఇక్కడ చూడొచ్చు మనం మొత్తం అన్ని కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేయించాను మీకోసం స్పెషల్ గా చూపిద్దామని. ఎందుకంటే 6 ఇంచుల నుంచి 6 ఫీట్ల వరకు విగ్రహాలు ఉన్నాయి కదా, ఆ ప్యాకింగ్ అంతా సెపరేట్ ఉంటుంది. పెద్ద పెద్ద విగ్రహాలు అయితే, చిన్నవి 6 ఇంచులు అయితే ఇవ్వండి ఇలా ప్యాక్ చేస్తారు. ఇది 6 ఇంచెస్, ఇది 8, 10 పైన ఉన్న వాటికి ఏంటంటే జూట్ బ్యాగ్ తో పాటు ఇస్తారనమాట ఇలా ఒక్కొక్కటి. ఆ తర్వాత సైజెస్ ఇవి, వీటికి జస్ట్ ఇలా కవర్ చేసి పైన పెద్ద పెద్ద ట్రక్స్ లో వాటిలో తీసుకెళ్తారు. ఇందులో ఇంకా స్పెషల్ ఏంటంటే విగ్రహంతో పాటుగా వీటిలో మీకు ఒక స్పెషల్ కిట్ కూడా ఉంటుంది అనమాట. రేంజ్ బట్టి ఆ కాస్ట్ ఎంత ఉందో దాన్ని బట్టి కూడా మనకి అందులో కిట్లో ఐటమ్స్ పెరుగుతూ ఉంటాయి. కొన్నిట్లో 6 ఇస్తారు, కొన్నిట్లో 8, 9, 10, 12 అలా ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ఈ సైజ్, ఇందులో అసలు ఏం కిట్ ఉంది అవన్నీ చూద్దామా, మరి అన్బాక్స్ చేద్దాం. గుజ్జుగా ఉన్నాడు గణపతి. ఇప్పుడు మీరు చూస్తున్నది 10 ఇంచెస్ లో ఉన్నటువంటి గణపతి అండి. ఈ గణపతితో పాటుగా మనకి ఇందులో కిట్ ఇస్తారని చెప్పాను కదా, ఈ కిట్ లో అసలు ఏమున్నాయో కూడా చూద్దాం. అగరబత్తి, పూజా విధానం ఎలా చేయాలి అనేది పుస్తకం, ఒక గొడుగు, ఇష్టం కదా గణపతికి గొడుగు అంటే, అలాగే అక్షతలు, కుంకుమ, ఇవి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి, వీళ్ళే చేస్తారు. అందుకని మన బ్రాండ్ కూడా చూడొచ్చు ఇక్కడ, శ్రీరుద్ర అని. అలాగే ఇవేంటంటే మొక్కజొన్న గింజలు, రుద్రాక్ష, ఇవి కంప్లీట్ గా ఈ ప్యాక్ లో వీళ్ళు ఇస్తారనమాట. సో ఇలా జూట్ బ్యాగ్ తో మనకు అందుబాటులో ఉంటాయి. ఇది 10 ఇంచెస్ లో ఉన్నటువంటి గణపతి. సేమ్ ఇందాక ఇంకోటి కూడా మీకు 10 ఇంచెస్ అని చెప్పాను కదా, ఇంకొకటి ఏంటంటే మనకి పెయింటింగ్ ఎక్కువగా ఉంటుంది, ఎలాంటి వస్త్రం స్వామివారికి వేయకుండా ఉంటుంది అనమాట. అది కూడా చూపిస్తాను చూడండి. ఇందులో కూడా కిట్ ఉంది. విగ్రహం మాత్రం ఇలా ఉంటుంది అనమాట, జస్ట్ పెయింటింగ్ ఒకటి వేశారు అంతే. జ్యువెలరీ కూడా చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే కొంతమంది మరి ఎక్కువ గాడిగా అవసరం లేదు, ఇలా సింపుల్గా కావాలనుకుంటారు కదా, అలాంటివి కూడా చూసుకుని మనం కొనుక్కోవచ్చు. వినాయక చవితి అంటే ఎంత ఘనంగా మనం చేసుకుంటాం, ఫలాలు పెడతాం స్వామికి, అలాగే పువ్వులు, పలహారాలు, వీటితో పాటుగా పాల వెల్లి కడుతూ ఉంటారు. కొంతమందికి అది ఆనవాయితీ ఉంటుంది. అలాంటి వాళ్ళకి టేక్ వుడ్ తో తయారు చేసినటువంటి స్ట్రాంగ్ పాల వెల్లి అండి, అది కూడా పూర్తిగా అలంకరణ చేసిందనమాట. మామూలుగా మనకేంటంటే వుడ్ అంటే ఆ చక్కలతోటి అలా ప్లెయిన్ గా ఉంటుంది. శక్తి ఉన్న వాళ్ళు వెండితో కూడా చేయించుకుంటారు, కానీ నార్మల్గా చెక్కతో పెట్టాలనే దానివైతే కాబట్టి అందులో భాగంగా ఇలా అలంకరించిన పాల వెల్లులు వస్తాయి. ఒకసారి మనం కొనుక్కుంటే అలా స్టాండర్డ్గా చాలా కాలం పాటు మనకు ఉంటాయి అనమాట. ఇవి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి, మీరు అడిగి తీసుకోవచ్చు. ఇవి మీరు ఎన్ని కావాలంటే అన్ని బల్క్లో కొనుక్కోవచ్చు అనమాట. ఇవి కూడా సైజెస్ ఉంటాయి. మనం చిన్న గణపతిని పెట్టుకున్నప్పుడు చిన్న పాల వెల్లి, ఒకవేళ పెద్ద గణపతి పెడితే ఇలా ఈ 2 సైజెస్లో మనకు అందుబాటులో ఉంటాయి. అలాగే గొడుగులు కూడా, ఇక్కడ గణపతికి ఆల్రెడీ పెట్టాను చూడండి, చిన్న గణపతి, రైట్, ఇదిగో ఇదొక గొడుగు స్వామికి. ఇలా రకరకాల కలర్స్ తోటి ఇక్కడ అందుబాటులో ఉంటాయి అనమాట. మనకు కావాల్సింది తీసుకుని వెళ్ళొచ్చు. సో చూసారు కదండి, తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభాలు పొందేటువంటి మట్టి వినాయకుల బిజినెస్ ఈ సీజన్లో బాగా కలిసి వస్తుంది. మీకు గనక ఉపయోగకరంగా ఉంది అని అనుకుంటే చక్కగా మీకు అడ్రస్ కూడా నేను అందిస్తాను. మీరు వీడియో మొత్తం చూస్తే మేకింగ్ ఎలా ఉంది ఇదంతా కూడా తెలుస్తుంది. ఎవరికైనా సరే మీరు ఈ వీడియో ఫార్వర్డ్ చేయొచ్చు. అడ్రస్ ఇస్తాను, అలాగే ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాను. కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కోండి. మంచిగా ఆ గణపతి దయతో మీరు మంచి బిజినెస్ ఉమెన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. జై గణేశ.